ఈరోజు ఎంటైర్ భారతదేశ వ్యవస్థను, ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థను అభివృద్ధి వైపుకు అడుగులు వేయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. ఈ పథకం గతంలో మనకు నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకం, అది 2005 యాక్ట్. ఈరోజు 2026, అంటే దాదాపుగా 21 సంవత్సరం తర్వాత ఈ యాక్ట్ని కొన్ని మార్పులతో మళ్ళా గ్రామీణ ప్రాంతంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడాలని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత మెరుగుపడాలని, అదేవిధంగా ఈ వాతావరణ సమతుల్యాన్ని కాపాడే విధంగా భూగర్భ జలవనరులు పెంచడంతో పాటు పచ్చదనాన్ని కూడా అభివృద్ధి పరిచి వాతావరణం సమతుల్యాన్ని కాపాడే విధంగా ఈ 4 ప్రయోజనాలతో ఈ పథకాన్ని ఈరోజు ప్రవేశపెడుతున్నాం. మరి తిరుపతిలో రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి మండలంలో అక్కడ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా పత్తిపాడు నియోజకవర్గంలో పాతమల్లాయపాలెం మేము ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు 100 రోజులు మాత్రమే గ్యారెంటీ ఉండేది, ఈరోజు 125 రోజులు అయింది. అది గ్యారెంటీ, ఇది హక్కు, ఇది తేడా. హక్కు అనేటప్పటికి ఏంటంటే 125 రోజులు ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగి కల్పించలేని పరిస్థితుల్లో ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి. ఆ రోజు గ్యారెంటీ ఏంటంటే, గ్యారెంటీ అనేటువంటిది సర్టనిటీ లేదు, బట్ ఈరోజు హక్కు అనేటువంటి దాంట్లో సర్టనిటీ ఉంది. అదేవిధంగా ఆ రోజు 307 రూపాయల వరకు మనకు వేతనం గరిష్టంగా లభించేది, ఈరోజు అది 312 అయింది. అట్లాగే 100 రోజులు ఉన్నటువంటి గ్యారెంటీని 125 రోజులు చేసాం.